తెలంగాణలో పథకాల పండుగ చేయనుంది సర్కార్. గణతంత్ర దినోత్సవమైన రేపు 4 పథకాలు ప్రారంభించబోతోంది. ముఖ్యంగా రైతులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రైతు భరోసాని స్టార్ట్ చేయనుంది. రేపటి నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయనుంది. ఇటు సామాన్య జనం ఏళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీని రేపటి నుంచే ప్రారంభించనుంది. అయితే రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని మంత్రులు స్పష్టం చేశారు. ఈ 2 పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా కూడా రేపటి నుంచే ప్రారంభం కానుంది. రేపటి నుండి తెలంగాణలో ప్రారంభం కాబోతున్న కొత్త పథకాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, సంక్షేమ పథకాల అమల్లో రేపు ఒక కీలక ముందడుగు వేయబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేపు ఏకంగా ఒకే రోజు 4 పథకాలకు శ్రీకారం చుట్టబోతుంది. రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, దీంతోపాటు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 పథకాలకు రేపు ఒకే రోజు లాంఛనప్రాయంగా శ్రీకారం చుట్టబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా నారాయణపేట జిల్లా చంద్రవంక గ్రామంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో లాంఛనంగా పథకాలను ప్రారంభించబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం ఖమ్మం జిల్లాలో ప్రారంభిస్తారు. అదేవిధంగా మంత్రులందరూ కూడా, ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా ఆయా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంబురంలా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసాకు సంబంధించి ప్రతి ఏడాదికి ఎకరాకు 6,000 చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతుంది. దీంతోపాటు ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు కూలీలకు కూడా 12,000, ఏడాదికి 12,000 ఆర్థిక సహాయాన్ని అందించబోతుంది. ఇది ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేదు. అయితే భూమి లేని రైతు కూలీలకు ఈ పథకాన్ని అమలు చేయబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించింది. దీనికి అనుగుణంగానే రేపు లాంఛనప్రాయంగా, అంటే మండలంలో ఒక గ్రామం యూనిట్గా ఈ కార్యక్రమానికి అమలుకు శ్రీకారం చుట్టబోతుంది. ఇది పూర్తిగా అంటే నిరంతరం జరిగే ప్రక్రియగానే ప్రభుత్వం చెప్తుంది. ఒకవైపు రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ రేషన్ కార్డుల, కొత్త రేషన్ కార్డులకు కూడా రేపు శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు వచ్చాయి. అంతకుముందు మీ సేవలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులను వీరందరినీ ఒక షార్ట్అవుట్ చేసే పనిలో ఉంది. దీనిలో భాగంగానే రేపు లాంఛనప్రాయంగా కొత్త రేషన్ కార్డుల అమలు కూడా శ్రీకారం చుట్టబోతుంది. దీంతోపాటు ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగానే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులు ఇప్పటికి కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా దరఖాస్తులు లిస్టులో లేని వారు కూడా ఎక్కడ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం చెప్తుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియగానే చూడాలి. రేషన్ కార్డులకు సంబంధించి అనుకోండి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అనుకోండి, ఒకవేళ రైతు భరోసా సంబంధించిన అంశం అనుకోండి, ఒకవేళ తమ లిస్టులో తమ పేర్లు లేకపోతే ఎక్కడ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దీన్ని నిరంతరంగా దరఖాస్తు చేసుకోండి, నిరంతరం కొనసాగిస్తామన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది ఎంతవరకు వచ్చింది? దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, అదేవిధంగా ఈ 3 రోజుల నుంచి, గత 3 రోజుల గ్రామ సభల్లో ఇచ్చిన దరఖాస్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి ఉంది. వీటన్నిటినీ షార్ట్అవుట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి రేపు లాంఛనప్రాయంగా దీన్ని అమలు చేయబోతున్నారు. మండలంలో ఒక గ్రామం యూనిట్గా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఎక్కడ కూడా లిస్టులో కొన్ని గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభల్లో కొన్ని చోట్ల మనం చూసాం, లిస్టులో తమ పేర్లు లేవన్న ఒక ఆందోళన ఆయా గ్రామాల్లో ప్రజలు వ్యక్తం చేసిన పరిస్థితి. అది ఎక్కడ కూడా వీరందరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి గ్రామ సభల్లో ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు, అదే లిస్టులో పేర్లు రాలేకపోయిన వారు గ్రామ సభల్లో దరఖాస్తు స్వీకరించాము. అందుకోసమే గ్రామ సభలో దరఖాస్తును స్వీకరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా లిస్టు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియగానే ప్రభుత్వం చెప్తుంది. రేషన్ కార్డులకు సంబంధించి కూడా గ్రామ సభల్లో తమ పేర్లు రాలేదన్న ఆందోళన కొన్ని గ్రామాల్లో వ్యక్తమైన నేపథ్యంలో ఎక్కడ కూడా ఆందోళన జోలికి వెళ్ళొద్దని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ లిస్టులో పేరు రాని వాళ్ళు ఉంటే మరోసారి గ్రామ సభలో దరఖాస్తులు ఇవ్వండి, ఆ దరఖాస్తు ప్రభుత్వం తీసుకుంటుంది. వీటన్నిటిని షార్ట్అవుట్ చేస్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి అనుగుణంగానే ఇందిరమ్మ ఇండ్లే అనుకోండి, రేషన్ కార్డులే అనుకోండి, వీటిలో ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్తుంది. థాంక్యూ కొండల్.